समझे रंगीला तारा रंगीला तारा छुप छुप के तुम्हें देखा मैं करूँ सारी सारी रात सारी सारी रात छुप छुप के मुझे देखा तू कर सारी सारी रात सारी सारी China
కత్తిపీట పుచ్చబద్ద. కొత్త చాట కత్తిపీట పుచ్చబద్ద. కొత్త చాట కత్తిపీట పుచ్చబడ్డ. నా కళ్ళలో నిలిచావురా వేళ్ళు నాతో ఉండరా. కూర్చోండి. అందరూ మీ బయాలజీ టెక్స్ట్ బుక్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాం సార్. ఓకే గుడ్.
పిల్లలు, ఈరోజు నేను మీకు చెప్పబోయే పాఠం పేరు బయాలజికల్ క్లాసిఫికేషన్. ఈ పాఠంలో జీవులను ఎలా కనుగొన్నారు, వాటిని ఎలా విభజించారు అనే విషయాల గురించి తెలుసుకుందాం. మొదటిగా ఆర్హెచ్ విట్టేకర్ అనే సైంటిస్ట్ 1969లో జీవులను కనుగొని వాటిని 5 కింగ్డమ్స్గా డివైడ్ చేశారు. వాటి పేర్లే మొనేరా, ప్రొటిస్టా, ఫంజై, ప్లాంట్ అండ్ యానిమేలియా. ఈ 5 కింగ్డమ్లో యానిమేలియా అనే కింగ్డమ్ మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఓకే, ఇప్పుడు దాని గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి పిల్లలు. పొద్దున్నే మొదలెట్టాడయ్యా జంతువులంట. ఎంత బాగా చెప్తాడో కదా, బాగా నిద్ర వస్తుంది. ఏం పడుకుంటా ఏరా ప్లీజ్ సైలెంట్ గా ఉండండి. ఎంత మాత్రం టాప్ రైతు మాత్రం మాకు చెప్పాలా ఏంది? అరే వీడేంద్రా నిద్రపోతున్నాడు, వీడిని ఇరికిద్దాంరా. సైలెంట్. ఇప్పుడు మీకు చెప్పిన పాఠం గురించి నోట్స్ రాస్తున్నాను, జాగ్రత్తగా వినండి. అరే ఇరికిద్దాంరా, ఎట్టైనా విని మొదటి కింగ్డమ్ పేరు మొనేరా. ఈ కింగ్డమ్ లో యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ని ప్లేస్ చేశారు. ఈ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ని మనం మన నేటివ్ ఐస్ తో చూడలేం. వీటిని పర్టికులర్ గా చూడాలి అన్నా, వీటి స్ట్రక్చర్ ని అర్థం చేసుకోవాలి అన్నా మనకి మైక్రోస్కోప్ అనేది అవసరం. మనీ మనీ అరే కృష్ణ సారు, నేను ప్రెసిడెంట్ పిలుస్తున్నారా? నేను క్లాస్ చెప్తుంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటి మనీ? నేను క్లాస్ చెప్తుంటే వినకుండా నిద్రపోతున్నావా? పిల్లలు silent. జాగ్రత్తగా పాఠం వినండి. సార్ మళ్ళా ఒకసారి చెప్పరా? కూర్చో. వీడికి చెవుడా ఏంటి? ఒకసారి చెబితే వినపడదా ఏంటి? అర్థమైందా మనోజ్? అర్థమైంది సార్. ఓకే. సార్ ఫోన్ మర్చిపోయారు. అయ్యో, మరలా మర్చిపోయానా? ఏంటి పిల్లలు ఇది? సైలెంట్ గా ఉండండి. ఈ మధ్య మీకు అల్లరి బాగా ఎక్కువైంది. రేపు ఉదయం వచ్చేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు జంతువుల బొమ్మలు తీసుకురండి, లేదంటే పనిష్మెంట్ ఇస్తాను. అర్థమైందా? అరే ఏంద్రా మామ, పొద్దున్న తిన్నావంట్రా? తరువాతి రోజు అరే మామ ఏంద్రా తిన్నావంట్రా పొద్దున? తిన్నానురా మామ. ఏంద్రా సంగతులు అయితే ఈరోజు? ఏముందిరా, ఈరోజు పొద్దున మా నాన్న పాకెట్ మనీ ఇచ్చాడురా, సాయంత్రం ఫ్రైడ్ రైస్ తింటామే. అరే నేను కూడా వస్తానురా, నాకు కూడా రా. సరేరా. అరే కృష్ణ సార్ వస్తున్నారా? సార్ వస్తున్నారు, సైలెంట్ గా ఉండండి. మాకు తెలుసు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ పిల్లలు, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. సార్ నేను ఏనుగు బొమ్మ గీసాను చూడండి. ఏది? ఇలా చూయించు మనోజ్. సార్కి గుర్తే లేదు, వీడు గీసాడని గుర్తు చేసాడు. అవునరా, అరే నేనేమో చెట్టు నేల వేసానురా, జంతు బొమ్మ గీద్దామని సరిగా కరెంటు పోయిందిరా. రే నేను ఒక చెట్టు బొమ్మ గీసానురా, తర్వాత ఇంకేం వేయలేదురా. అరే నేను జిరాఫీ బొమ్మ గీసాను రా, చివరికి మెడ పట్టలేదురా. అయ్యా నేను అసలు గీయనే లేదు, నాకు అసలు గుర్తే లేదు, ఏం చెయ్యాలో ఏమో.
నేను నిన్న లేజర్ పెన్ కొన్నాను రా. ఇదిగోరా తీసుకో. ఇది రాస్తే కనిపించదురా, లైట్ వేస్తేనే కనిపిస్తుంది. సరేరా. చాలా బాగా వేసావు మనోజ్. అరే ఈడేమో జిరాఫీ బొమ్మ వేసినట్టుగా తలకాయ పట్టలేదు అంటారు మణిగా చూడరా. సైలెంట్. నేను నిన్న జంతువుల బొమ్మ తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చారా? అబ్బా. జశ్వంత్, ముందు నువ్వు గీసిన బొమ్మ తీసుకురా. అరే నేను అయిపోయానురా. ఇక్కడ చెట్లు నేల ఉన్నాయి, బొమ్మ ఏది? సార్ మరేమో వీడేమో ఏనుగు బొమ్మ వేసాడా, నేనేమో చేమ బొమ్మ గీసాను సార్. అట్లా నా చేమ బొమ్మ అడవిలో పోతూ ఉంటే వాడు ఏనుగు వచ్చి తొక్కేశాడు సార్. అదేమో భూమిలోకి దూరిపోయింది సార్. అది దూరిపోతూ ఉంటే నువ్వు చూస్తూ కూర్చున్నావా? వేదవా, వెళ్ళి కూర్చో. సార్ చెప్పమ్మా మధు. నేను పులి బొమ్మ వేసాను సార్. ఏది చూపించమ్మా. బొమ్మ చాలా చక్కగా వేసావు మధు, నువ్వు ఒక మంచి ఆర్టిస్ట్ అవుతావు. వెరీ గుడ్ తల్లి. పిల్లలు సైలెంట్. మణి, నువ్వేం బొమ్మ గీసావో తీసుకురా. మరి ఎప్పుడు నిద్రపోతాడు, బొమ్మలు ఏం చేస్తారా ఇప్పుడు? సార్ నేను కుందేలు బొమ్మ వేసాను సార్. సార్ పొద్దున్నే పులికి ఆకలేసి నా కుందేలు వెంట పడిందా, ఆ తర్వాత ఆ తర్వాత అది అడవిలోకి పారిపోయింది సార్. ఒరే వీడు బాగా తప్పించుకున్నారా. అది అడవిలోకి పారిపోతూ ఉంటే నువ్వు అక్కడే ఉండి ఎటు వెళ్తుందో ఎలా వెళ్తుందో చూస్తూ కూర్చున్నావా? వేదవా, వెళ్ళి కూర్చో. రే నెక్స్ట్ మనమేరా. ఇప్పుడు పిల్లలు అల్లరి చేయకండి. మీ ముగ్గురు ఏం గీసారో తీసుకురండి. అబ్బో పవన్, నువ్వేం బొమ్మ గీసావో తీసుకురా. అరే నేను జిరాఫీ బొమ్మ సాగు గీసాను, ఏం చెప్పాలి సార్? నేను జిరాఫీ బొమ్మ గీసాను సార్. ఇక్కడ జిరాఫ్ మొత్తం ఉంది సరే, మరి దాని మెడేదిరా? అది పొడవైన మెడ కదా సార్, నా పేపర్లో పట్టలేదు సార్. పట్టలేదా? అబ్బాబ్బాబ్బా, ఎంత మంచి సాగులు దొరుకుతున్నాయిరా మీకు. వెళ్ళి కూర్చో. మనమేరా నెక్స్ట్. కిట్టు, నువ్వేం బొమ్మ గీసావో తీసుకురా. నన్నే పిలిచారా? కిట్టు చూపి, ఏ బొమ్మ గీసావు? సార్ నేను ఎలుగుబంటి బొమ్మ గీశాను సార్. వీడెప్పుడు నాకు తెలియకుండా గీశాడ్రా. మరి ఇక్కడ ఎలుగుబంటి బొమ్మ ఏది? నేను పెన్ను లేక లేజర్ పెన్ తో గీశాను సార్, కానీ లైట్ ఇంటి దగ్గర మర్చిపోయి వచ్చాను సార్. ఏంటి, నిజంగానే గీసావా? నిజంగానే గీశాను సార్, అబద్ధాలు చెప్పను. అబ్బో. నువ్వు అబద్ధాలు చెప్పనందు మంచి పిల్లోడు అని నాకు తెలుసులే, కానీ వెళ్ళి కూర్చో. ఒరే వీడు భలే తప్పించుకున్నాడ్రా. రిత్విక్, నువ్వేం బొమ్మ గీసావో తీసుకురా. చెప్పండి సార్. నువ్వేం బొమ్మ గీసావో తీసుకురా. చూడండి సార్, చూడండి. నేనేం చేయాలో అర్థం కావట్లేదురా. ఇక్కడ ఉత్తి పేపరే ఉంది, బొమ్మ ఏం గీసావు? సరిగ్గా చూడండి సార్. నువ్వు చెప్పావుగా, చూస్తాను. ఎలా చూసినా ఇక్కడేం కనపడట్లేదు కదరా. స్పెక్స్ తుడుచుకొని చూడండి సార్. ఇటు చూసినా ఎటు చూసినా ఎలా తిప్పి చూసినా ఇక్కడేం లేదు కదరా. మీరే కదా సార్ పాటల్లో చెప్పారు, ఏమని? సూక్ష్మజీవులు కంటికి కనిపించవని. మరి ఇప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్ మైక్రోస్కోప్ తోనే చూడాలన్నారు కదా. అవును అన్నా. మరి తెచ్చి చూడండి. అంటే ఇప్పుడు నువ్వు మైక్రో ఆర్గానిజమ్స్ గీసావా నాన్న? అవును సార్. ఏం పిల్లలరా మీరు అసలు. వినేవాడుంటే పంది కూడా పురాణం చెప్పిందంట. మీరు చెప్పే కుంటి సాకులు అలా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నార్మల్ వెదవా, ఇక బాగుపడినట్టేరా మీరు. అందరూ పాటల పోటీలకి పార్టిసిపేట్ చేయండి. ఆగస్ట్ 15కి మంచి గిఫ్ట్స్ ఇస్తారు. తర్వాత రోజు
కూర్చోండి. థ్యాంక్ యూ సార్. మీకు అనౌన్స్ చేసే ఉంటారు, రేపు August 15 కోసం మన హై స్కూల్లో సాంగ్స్ కాంపిటీషన్ జరుగుతుంది. మీలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయండి. గెలిచిన వారికి మంచి మంచి ప్రైజ్ కూడా ఉంది. ఓకేనా? పోదాం రాండ్రా. కృష్ణ సార్. అందరికీ శుభ సాయంత్రం. కూర్చోండి పిల్లలు. సార్ ఇప్పుడు మన హై స్కూల్లో పాటల పోటీ జరగబోతుంది. ఈ పాటల పోటీల్లో మీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ముఖ్యంగా బ్యాక్ బెంచర్ పిల్లలు, మీరు ఎప్పుడు క్లాస్లో అల్లరి చేయడమే కాదు, ఇలాంటి కాంపిటీషన్లో మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలి కూడా. అర్థమైందా? అబ్బో. పిల్లలు, మీలో ముందుగా ఎవరు పాట పాడడానికి వస్తారు? మనీ సార్. ఓకే, వెరీ గుడ్ మనీ. ఓకే సార్. పాడు. మణిగా నా లవ్లీ బలూనే, నా చిట్టి సైకోనే, సమ్మర్లో నా వాటర్ మెల్లోనే, డార్లింగ్ అరే సూపర్. కళ్ళలే దిల్లంతా డప్పు. ఏంద్రా వీడు ఇలా పాడుతున్నాడు? ఒరే దీనివల్ల సార్ మనల్ని కొడతారేమోరా. కొడతారా? హాటులోకి దూరేస్తా. ఏం చేద్దాంరా? రెడీ చామంతి చూపులతో ఇచ్చిన. సారీ సారీ సార్. ఏంట్రా మీరు చేసే అల్లరి? బాగా పాడాను సార్. నాకు తలనొప్పి వచ్చేలా పాడు. వెళ్ళు. పిల్లలు సైలెంట్. నెక్స్ట్ ఎవరన్నా ఉన్నారా? ఆల్ ది బెస్ట్ యశ్వంత్. బొటనీ క్లాస్ ఉంది, మిటనీ మాట ఉంది, కొనుక్కో ఓటు వెయ్యరా. సార్ ఎలా పాడాను సార్? నేను బతుకున్నానా అనిపించేలా పాడు. వెళ్ళు. థ్యాంక్ యూ సార్. పిల్లలు నెక్స్ట్ ఎవరైనా ఉన్నారా? పవన్, నువ్వన్నా చక్కగా పాడయ్యా. చదివితే అర్థం కాదు, బుర్రలకి పోనే పోదు, పరీక్షలో గుర్తుకు రాదు, రాసింది రైటే కాదు, జుంజుమ్మాయ జుమ్జుమ్మాయ, ఈ చదివంటే ఇంతేనయ్యా. సార్ బాగుపడనా సార్? ఆపండి పిల్లలు, మీకు మా మీద ఇంత కోపం ఉంటుందని నాకు ఇప్పుడేగా తెలిసి వచ్చింది. వెళ్ళి కూర్చో. అరే పవన్ గా సూపర్ గా పాడావురా. మొన్నే ప్రైజ్. నెక్స్ట్ ఎవరన్నా ఉన్నారా పిల్లలు? రిత్విక్ సార్. అవునా రిత్విక్, నువ్వు సాంగ్స్ కూడా బాగా పాడతావా? సరే, ఆల్ ది బెస్ట్ నాన్న. పాడు. పాటలు రావు సార్. మరి మరి ఇంకేం పాడతావు? సార్ నేను సొంతంగా పద్యం రాశాను సార్. పద్యమా? ఏం పద్యం అది? వేమన శతకం సార్. వేమన శతకం నువ్వు రాయటం ఏంట్రా? నేనే రాశాను సార్. హా? చూస్తున్నారా పిల్లలు, వేమన శతకాన్ని రాశాడంట. ఏదో ఒకటి వాడికి వచ్చిన పద్యం ఏదో రాసి ట్రై చేశాడు. మీరు కూడా ఇలాగే మీకున్న టాలెంట్ ని ఇలాంటి కాంపిటీషన్ టైంలో ప్రూవ్ చేసుకోవాలి. సరే, ముందు విందాం. పాడు రిత్విక్. ఉప్పు కప్పు రంబు బుక్స్ పోలిక నుండు, మెటీరియల్ తీసి చూడ మెంటల్ ఎక్కుచుండు, నోట్స్ విప్పి చూడ నిద్ర వచ్చిచుండు, ఎంత చదివినా కూడా ఎక్కడం లేదయ్యా విశ్వదాభిరామ. సార్ బాగుందా సార్? వేమన కూడా ఇలా రాసున్నాడు రా, ఇలా ఆలోచించుండడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నేను కాస్త కూలుకోవాలి కానీ. అరే రిత్విక్ సూపర్. పిల్లలు ఏంటిది? నేను చెప్పింది సాంగ్స్ కాంపిటీషన్ అని. మీరు ఇంత అల్లరి చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. క్లాస్లో అల్లరి, ఇక్కడ అల్లరి, ఎక్కడ చూసినా అల్లరేనా? ఇలా చేస్తే ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు మీరు పాడినట్టు. ఏంటి పిల్లలు ఇది? ఇంకా ఎవరన్నా ఉన్నారా? మంచిగా నేను పాడతాను సార్. పాడు కిట్టు. దమ్ముంటే పట్టుకోర క్లాస్ టీచరు. రే మీరు కూడా పాడండి రా. దమ్ముంటే పట్టుకోర క్లాస్ టీచరు, పట్టుకుంటే వదిలేస్తా ఆన్సర్ షీట్, మళ్ళీ భుజాన బ్యాగ్ వేసి సప్లీగా పోతాను కాలేజ్ కేసి. మొత్తానికి మీ ఫ్యూచర్ ఏంటో మీకు కన్ఫర్మ్ అయిపోయింది. అసలు ఎవర్రా మీరంతా ఇంత టాలెంటెడ్ గా ఉన్నారు? అంటే ఏడ్చారులే వెదవల్లారా. మా అరే ఏంట్రా ఇది? ఇలా తలనొప్పి తెప్పించే పాటలు కాకుండా చక్కగా ఎవరైనా పాట పాడే వాళ్ళు ఉన్నారమ్మా? సార్ నేను పాట పాడతాను సార్. ఏం పాటమ్మా మధు?
ఆడపిల్ల గురించి ఒక పాట పాడతాను సార్. ఎందుకురా ఇవన్నీ వీళ్ళకి పెళ్ళైన తర్వాత ఇంటి పని వంట పనేగా చేసేది. ఏం పాటమ్మా మధు? ఆడపిల్ల గురించి 2 ముక్కల్లో పాట పాడతాను సార్. ఈ పాట ఎలాంటి పాట? పిల్లలు సైలెంట్. ఓకే మంచిదమ్మా. పాడు. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా, పలపడలు పంపట్టి అమ్మ బడికి పోతుంటే ఆడపిల్ల ఎందుకు రాయి పాట పాడి చదువెందుకంటున్నారా అమ్మ సంధ్యెందుకంటున్నారా, చాలా తల్లి సరస్వతి దేవి ఆడదే కాదమ్మా, నన్నేమో చదువేమోకంటున్నారా, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. పిల్లలు సైలెంట్. మధుప్రియ చాలా చక్కగా పాడింది. ఆమె కోసం క్లాప్స్ కొట్టండి. అరే మాకు చేతులు లేవు సార్. పిల్లలు ఓకే. ఇప్పుడు మీకు జరిగిన ఈ పాటల పోటీల్లో మొదటి బహుమతి గెలుచుకుంది ఎవరు అనౌన్స్ ఆపండి మీ అల్లరి. నువ్వేలే. మొదటి బహుమతి గెలుచుకుంది మధుప్రియ. చాలా థ్యాంక్ యూ సార్. ఓకే స్కూల్ డిస్పర్స్. డిస్పర్స్. ఐస్ క్రీమ్ వెన్నెల ఐస్ క్రీమ్. డిప్రెషన్. కొబ్బరి బొండాలు ఐస్ క్రీమ్ వెన్నెల ఐస్ క్రీమ్. అరే మామ బాగున్నారా? అరే మామ బాగున్నావా? అరే బాగున్నావా మామ? మచ్చ గిరాకీ మంచిగా రావాలా? మామ బాగున్నావా? ఈ ఊరికి వచ్చి ఎన్నాళ్ళయిందో ఏంటో, నా స్టూడెంట్స్ అంతా ఎలా ఉన్నారో ఏంటో. కొబ్బరి బొండాలు బాబు దాహంగా ఉంది, ఒక కొబ్బరి బొండ కొట్టు. అలాగేనండి. సార్ మీరా? ఎవరు బాబు నువ్వు? నాకు నువ్వెవరో గుర్తులేదు. సార్ నేను గుర్తులేనా? లేదు బాబు, నేను 10th క్లాస్ లో జెడ్పీహెచ్ స్కూల్లో మైక్రో ఆర్గానిజమ్స్ మైక్రోస్కోప్ చేసింది నేనే సార్. ఓ రిత్విక్ నువ్వా బాబు? నేనే సార్. ఎలా ఉన్నావు బాబు? చాలా బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. మీ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు? మా ఫ్రెండ్సా సార్? అలాంటి దూరంలో కిట్టు పానీపూరి బండి పెట్టుకున్నాడు సార్. ఇప్పుడే పవన్ ఐస్ క్రీమ్ అంటే వెళ్ళాడు. మనీ ఏమో గోలీ సోడా బండి పెట్టాడు సార్. అలాగే జస్వంత్ ఏమో ఫ్రైడ్ రైస్ బండి పెట్టాడు. నేనేమో కొబ్బరి బొండాల బండి. మీకు తగ్గ వాటిలోనే సెటిల్ అయ్యారా? సర్లే. మొత్తానికి ఎలా ఉన్నారు బాబు? అయితే మీరు అప్పుడు చెప్పినప్పుడు మేము వినలేదు సార్. ఇప్పుడేమో ఇలా ఉన్నాం సార్. అరే ఏంట్రా ఇది? సార్ మీ మాట విని బాగా చదువుకున్న క్లాస్ లో ఉన్న టాపర్ మనోజ్ గాడు ఇప్పుడు సర్పంచ్ అయ్యాడు సార్ ఈ ఊరికి. బాబు నీకు మధుప్రియ గుర్తుందా? గుర్తుంది సార్. అమ్మాయి బాగా చదువుకొని గొప్ప డాక్టర్ అయి ఇప్పుడు స్థిరపడింది. ఆడపిల్ల పాట పాడిన అమ్మాయా సార్? అవును బాబు అమ్మాయే. నిజంగానా? అవునా సార్? మేము అలా అయ్యాం కదా సార్. మా పిల్లలు అలా అవ్వకూడదని వాళ్ళనైనా చదివిస్తున్నాం సార్. ఇప్పటికైనా ఒక గొప్ప డెసిషన్ తీసుకున్నారు. మీ జీవితాల్లో మీ పిల్లల జీవితాలు కాకూడదన్న మీ నిర్ణయం చాలా గొప్పది. మీ పిల్లలు బాగా చదువుకొని మంచి స్థాయిలో స్థిరపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తాను బాబు, జాగ్రత్త. సరే సార్. నేను క్లాస్ లో బాగా ఏడ్పించిన మనోజ్ ఏమో ఈ ఊరు సర్పంచ్ అయ్యాడు. ఆడపిల్ల అని చెప్పి బాగా ఏడ్పించిన మధుప్రియ ఏమో డాక్టర్ అయింది. నేనేమో ఇలా కొబ్బరి బొండాలు పెట్టుకొని ఉన్నాను.
ఇప్పుడేం చేయాలి అయినా నేను టైంలో చదువుకొని ఉంటే బాగుండేది. తప్పు చేసినట్టున్నాను. నిజమే కదా, మన గురువులు తరగతి గదిలో పాఠాలే కాదు నిజ జీవితం యొక్క గుణపాఠాలు కూడా మనకి నేర్పుతారు. అందుకు ఈ స్కిట్టే నిదర్శనం. కానీ నేను అది కొంచెం ఆలస్యంగా అర్థం చేసుకున్నట్టుంది. ఇంతసేపు మా స్కిట్ని చూసి ఆదరించిన మీ అందరికీ మా ధన్యవాదాలు. ఈ రోజుల్లో చదువు విలువ తెలుసుకోకుండా జీవితాలు నాశనం చేసుకుంటున్న ఎంతో మంది పిల్లలకి చదువు విలువ తెలియాలనేదే మా ముఖ్య ఉద్దేశం. మరియు ఎల్లప్పుడూ మా సంతోషాన్ని, మా ఎదుగుదలని, మా జీవితం బాగుండాలని మా కోసం ఎల్లప్పుడూ కృషి చేసే మా తల్లిదండ్రులకు, మా అధ్యాపకులకు, ప్రతి ఒక్కరికి ఈ స్కిట్ అంకితం. ధన్యవాదాలు. తెచ్చనే ఓ నాయనా పెట్టి మురిసిపోయనే మా నాయనా పట్టు లంగాలు తెచ్చనే ఓ నాయనా కట్టి మురిసిపోయనే మా నాయనా పట్టా కన్సులు తెచ్చనే
కనిపిస్తలేదు. సపోర్ట్ చేయండి, గ్రూప్ లోకి వచ్చినాయి అయితే గ్రూప్ లో ఎల్కేజీలో పడండి.
అట్లుంటది మనతోని.
చూసా ఓయ్ వీరడా కనగడా మళ్ళీ పూల చల్లడా నువ్వు నాకు నచ్చిన అందగాడా డార్లింగే నిద్రలో నీ కలలే దిల్లంతా లబు డబు బీటింగులే బ్యూటీలో నీ గుండె పిహెచ్డి నా హార్ట్లో దురిసావే ఆల్రెడీ చమకి చూపులతో ఇచ్చినవులే నమ్మకి నవ్వొత్తే అప్పు తిరిగి తిరిగి ఆక్సిజన్ పెట్టావు తిరిగి వెళ్ళొత్తే గుండె కదిపి బంతి పువ్వు ఇలా బయట వేసిన ముద్దు ముద్దు చూపులతో గుండె కోసిన నీటికి నీరు మరిన నీరు చేసే నేలనే నిద్ర లేదు ఆకలి లేదు అన్ని దూరమే చక్కదనాల చుక్కగిరాల దిష్టి తీసి హారతి పెరుగన్న పెద్దిరెడ్డి మమ్ముడి కోణాల మీద మబ్బులేమో నిలిసినాయి మమ్ముడి కోణాల మీద మబ్బులేమో నిలిసినాయి మనసూయ గాలి మీద
ఓయమ్మా చాలా చిన్న సెకండ్లో DJ Harish. కంటిలో పండుకుండే గరుడ నిద్రలో మా నాయన బయగడ్డ వీరి మట్టిలో గడుపారు కన్నాడు నా కడుపులో పెట్టుకుంటే ఆయన పేరులే పెరుగల్లా ఇక్కడ
సాయిబు బాగున్నమ్మ చూపుకు నచ్చింది, మద్దలు సాయిబు బాగున్నమ్మ చూపుకు నచ్చింది, చూపులతోనే గుండెను మెత్తని చూరులు గుచ్చింది. మద్దలు సాయిబు రారా
సాయిబు 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 బాగున్నమ్మ చూపుకు నచ్చింది అత్తరు సాయిబు బాగున్నమ్మ చూపుకు నచ్చింది చూపులతోనే గుండెల మెత్తని సూర్యుడు గుచ్చింది అత్తరు సాయిబు పూరిలో హాట్ హాట్ రొట్టెలో షార్ట్ స్కర్ట్లో జెన్నిఫర్ సిద్ధం ఉన్న చావు రేపు తేడా
వయ్యారంతో ఈ చిన్నది లాగేందో ఎందరిని నిలబడనీక ఎన్నో గుంపులతో పొంగినది తనేమని ఉంచిందో ఎవరికి ఎరుక తొలిపడి చలిలో చిందేసా ఎందుకని తెలుసా నువ్వు చదువిస్తావని ఆశ చారు కవితలు పొడుగుగా చేశానోయ్ అరే ఊపిరితో చలి కాసానోయ్ హే ఎంతకన్నా తత్త తత్త సఖీ అమ్మాయి అప్పక సఖీ చిన్నోడు తింగోరే మనమాడితే ఆట మనమే
Praveen P.G. Vishnu remix. Praveen Vishnu. Sopa, sopa! Boys! Boys! చక్కగా కొట్టుమారొచ్చు చెయ్యి కాస్త ఒక్కసారి ఒకచోట ఆడపిల్లలే బాగేశారు ఏం నీతో వస్తానే నీ గుండెల్లో
గుట్టగా వేయకూడదు, రాండి కొంతమంది చూసేసాం, అయిపోయింది. రచ్చలేపితే పోలా ఈ పిల్ల కూడా సార్ రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవలాడు లేరు మెస్తిరి కళాకారుల కామని నీ గచ్చ కడితే నిద్రపోతు నిండు రాత్రి సుబ్బులాడి స్వప్న సుందరి నీ మాట సుబ్బు మా పటీర ముందుకొందిరి రచ్చరాజు గుండె గుండె నీ పంక చూస్తే గుండె లోన తీర నడుములోన తూటాలెట్టి కాపాకి పెంచిన చిట్టి కుర్చీని మాట్లాడబెట్టి ఆ కుర్చీని మాట్లాడబెట్టి అయిపోయిందా?